దేవుని వాక్యం ఏముంది? ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు మారాలరా. నీ మనసు మారాలరా. లోకం మీద ఉన్న నీ మనసు, పాపం మీద ఉన్న నీ మనసు, మనుషుల మీద ఉన్న నీ మనసు, లోకపు ఆశల మీద ఉన్న నీ మనసు మారి నువ్వు రూపాంతరం చెందాలి, నూతనం కావాలి. నూతనమైతే, రూపాంతరం చెందితే, మనసు మారితే అప్పుడు ఆ దైవ సంకల్పం ఏంటో నీకు తెలుస్తుంది. ఆ దైవ సంకల్పం ఉత్తమమును అనుకూలమైంది నీకు. అందులో నువ్వు వేసే ప్రతి అడుగు ఆనందంగా ఉంటుంది. అందులో నువ్వు నిలిచిన ప్రతి స్థలం ఫలభరితంగా ఉంటుంది. అక్కడ నువ్వు వేసే ప్రతి అడుగు నేతిలో పడుతుంది, కానీ గోతులో పడదు. ఎందుకు ఈరోజు నా గుంట కుక్క నీడు తాగడం, వేసిన ప్రతి అడుగు గోతులో పడితే అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ ఇరుకుల్లో, ఇబ్బందుల, కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో ఈరోజున ఆరిపోయిన దీపంలాగా ఉండడానికి గల కారణం దైవ చిత్తాన్ని విస్మరించిన ఏ పుష్పం కూడా వికసించదు, ప్రకాశించదు, పరిమళించదనే విషయాన్ని మీరు గుండెల్లో దాచుకోవాలి.